పుట్టపైన మర్దించిన పాము మరణమందున తనువును తా దండించిన విషయభోగములడుగున ఆకలి గప్పులు మానినంక ఆత్మజ్ఞాని తానగున తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎదుగుదురును. We cannot kill the snake by just beating with a stick on the ankle, and without conquering our body, we cannot know the truth. And unless we conquer hunger and thirst, we cannot know the supreme reality. And unless we have self-knowledge, we do not deserve to be called men. విద్యార్థినులారా, గడిచిన నెల నుంచి కూడాను ఈ పవిత్రమైనటువంటి యొక్క ప్రబోధనను మీరు ఆలకించుతూ దానిని హృదయముతో అందుకొనుతూ గడిపినటువంటి యొక్క పవిత్ర ఈ కాలమును మీ జీవితం నందు మరువరానటువంటిదిగా మీరు చిత్రించుకోవాల్సిన. Students, for the last 1 month, you have been listening to very inspiring discourses and sacred talk, and this 1 month must be a golden epoch, a memorable period in your life. కానీ ఇట్టి పవిత్రమైనటువంటి అవకాశమును మీరు అనుభవిస్తూ కేవలము ఆధ్యాత్మిక ప్రసంగముల యందు మేము ప్రవేశించుకుని అట్టి ప్రవేశమునందు స్వామి యొక్క అనుగ్రహం మాకు దండిగా నిండుగా చిక్కినదని మీరు తలంచినంత మాత్రం నా ప్రయోజనం ఉండదు. దీనిని ఆచరణ యందు ఉంచి మీ జీవిత పర్యంతము కూడాను ఇది మరువరానటువంటి యొక్క రత్నం వలె మీ యొక్క హృదయ మందిరం నందు భద్రం చేసుకోవటానికి తగిన ప్రయత్నం సలపాలి. It is not enough if you think that by listening to all these discourses that you have gained Swami's grace in full and complete measure, and that itself enable you to attain spirituality. But it is not enough. What is required is you must preserve all the gems of truth in the casket of your heart, and you must cherish them and safeguard them and preserve them forever. స్వామి నియమించినటువంటి యొక్క ఈ సమ్మర్ క్లాస్ యందు మేము కూడాను చేరి ఇట్టి బాధ్యతను ఇట్టి భాగ్యమును అనుభవించామని తలంచినంత మాత్రమున కూడాను ఇది మనకు ఫలితం అనేటువంటిది దక్కడానికి వీలుండదు. It is not enough if you simply think that you had the privilege, you had the good luck to have been admitted to these courses, and that feeling alone will not do. ఆకుపచ్చ పచ్చులన్నీ చిలుకల వలె పలుకున, though the birds may be green, but can all of them utter like parrots? పూలపై పారాడడు పురుగులు తుమ్మెగలగున, there may be many worms crawling on flowers, but can you call them bees? పులి చర్మము కప్పినట్టి గాడిద పులియగున, the ass may cover itself with the tiger's skin, but the ass can never become a tiger by simply covering itself with the tiger's skin. తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటుకుదురును. Unless one knows about himself, how can he attain the supreme self-knowledge? ఈనాడు జగత్తునందు మానవుడు తెలుసుకోలేనటువంటి విషయములు ఒక్కటి కూడాను లేదు. సర్వ విషయములందు కూడాను తాను భాగమును వహించి సర్వ విషయములు కూడాను తమ జీవితములకు సంబంధించినవిగా విశ్వసించి కాలమును కాయమును కర్మను కూడాను దానికే అంకితం చేస్తున్నాడు. There is nothing in this world today which man cannot fathom and which man cannot comprehend. Everything can be understood by him, and he can purify his life, his body and his time through such teaching. కానీ తానెవరో తను విచారణ కలపక తన తత్వం ఏమిటో తాను తెలుసుకోవటానికి ప్రయత్నం చేయక జగత్ సంబంధమైనటువంటి వ్యాపారములందు భాగమును వహించి కాలమును వ్యర్థము చేయటం చేత తనకు తగ్గినటువంటి యొక్క సుఖం ఏమాత్రం కూడా ఉండదు. But if man does not realize his real nature, if he simply is engrossed in worldly activities which makes him forget his real identity,
he will not be able to gain anything at all. కనుక మొట్టమొదట తానెవరూ తనను తెలుసుకోవటానికి తగిన ప్రయత్నం జరపాలి. First man must try to know who he is. ఆ తరుపడియే మనం చేయవలసినటువంటి యొక్క కార్యం లేదు అతి సునాయాసంగా మనం కార్యసిద్ధిని కాంచగలము. Only then man can easily achieve the fruit of his endeavors. జంతువునాం నరజన్మ దుర్లభమని మానవును ఒక జంతువులతో సమానముగాను జన్మించినటువంటి యొక్క స్వరూపంగాను విశ్వసించి జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. అనగా ఈ అనేక రకమైనటువంటి జాతులు కలిగినటువంటి యొక్క జంతు జాతులు ఎందు మానవ జాతి ఒక విశిష్టమైనటువంటి జాతి అని కూడాను దీని యొక్క అంతరార్థము. Man is classed among the other animals, and it is said to acquire the birth of man is really very difficult because man occupies a supreme place among the animals. ఈ మృగములైనటువంటి యొక్క జంతువులైనటువంటి యొక్క స్వరూపములు తాము పొట్టను నింపుకునే నిమిత్తమై అనేక ప్రదేశములకు వెళ్లి తాను ఆ ఆహారమును ఎట్టి ఆలస్యమును చేయక తన పొట్టను నింపుకోవటానికి అతి తీవ్రంగా ప్రయత్నం జరుపుతుండటం ప్రతి వ్యక్తికి కూడాను విదితమే. And everyone knows how the animal is all the time worried about getting food and to fill its belly, and that is the one engrossing activity of the animal. మన ఇంటి యందు ఉన్నటువంటి గోవును కూడాను మనం నిత్యము చూస్తూనే ఉంటుంటాం. మన ఇంటి యందు పెట్టుకున్నటువంటి గోవును తన యొక్క మెడకు కట్టినటువంటి కలుగును విప్పిన తక్షణమే ఎక్కడ పచ్చగా కనిపించునో అక్కడికంతా పరిగెత్తి వెళ్లి ఆ యొక్క అందుకున్నటువంటి యొక్క ఆహారమును అతి శీఘ్రంగా తన లోపల చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. We might have seen the cows in our houses. As soon as the rope is released, the cow immediately goes to the spot where there is green grass and it tries to fill its belly with that green grass. తాను భుజించు సమయమునందు ఎట్టి ఆలస్యమును చేయక అతి తీవ్రంగా అతి త్వరితంగా ఆ ఆహారమును తన పొట్టకు వేసుకుంటుంది. అంత మాత్రముతోనే ఆ ఆహారం జీర్ణమయ్యి తన ఒంటిని పట్టడం లేదు. And during the time of feeding, the animal brooks no delay at all, and it quickly eats up all that is available. It does not mean that it is digesting it simultaneously. తిరిగి తన స్వస్థానమైనటువంటి ఘాటిని చేరిన తదుపరి కొంచెం కొంచెం బయట తీసి చక్కగా నెమరు వేసి తిరిగి మింగటానికి ప్రయత్నం చేస్తుంది. And only when it returns to the cattle shed, and there it tries to ruminate the cud that it has eaten up before. అట్టు చేసిన తదుపరియే తనకు పుష్టికరమును ఆరోగ్యవంతమును కూడాను అందుకోవటానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. Only after it does ruminate, the food becomes a part of its strength because it gets assimilated into the system of the body. భుజించినప్పుడే చక్కగా నవలి భుజించడానికి పూనుకున్న ఆ యొక్క టైంను వేస్ట్ చేసినట్టుగా ఉంటుంటాది. ఆహారమును పూర్తిగా నింపుకోవడానికి అవకాశం లేకుండా కూడా పోవచ్చును. If it spends more time while eating the food, all the time may be lost, and therefore it goes on eating in a hurry, and later on, at leisure, it ruminates over what it had eaten. అదే విధముగానే మానవులు అనేటువంటి జంతువులు అనబడుతున్నటువంటి మానవులు తాను ఈ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆకలిని భరించుకునలేక సత్యసాయి ఏర్పరిచినటువంటి సమ్మర్ క్లాస్ లోపల ప్రవేశించి అందించేటువంటి యొక్క ఆనందమైనటువంటి యొక్క ఆహారమును తప్పగా ఆలస్యం చేయక ఒక్క క్షణమైనా కూడా వ్యర్థము చేయక తెల్లవారి 4 గంటల మొదలు రాత్రి 9 గంటల వరకు కూడాను తినటంలో మీరు ప్రారంభం చేస్తున్నారు. In the same manner, all those who had the privilege of having the benefit of these summer courses, right from morning till night, they have been hastily taking in all that they could lay their hands upon, like the greedy animal which has a hunger that cannot be easily sated. ఇది మానసిక సంబంధమైనటువంటి ఆహారంగా మీరు ఆరగించారు. It is a food for the mind. ఈ నెల దినములు కూడాను మీరు చేసిన పని ఏమనగా ఆరగించడమే మీరు చేసినటువంటి పని. During the last 1 month, you have been simply eating and eating.
శారీరక సంబంధమైనటువంటి ఆహారం కాదు. అది ఎక్కడ ఉండినప్పటికీ మనం భుజించడానికి అవకాశం ఉంటుంటుంది, భుజించే తీరాలి. కానీ మానసిక సంబంధమైనటువంటి యొక్క సాత్విక ఆహారము పెద్దలు అందించినటువంటి మన భారతీయ సంస్కృతియే. It is not the ordinary food. It may be eaten at any place where we may be situated. But during the last 1 month, you have been supplied with this wonderful diet, the Satvika diet, in the shape of the discourses from the learned elders. అయితే ఈ మాసము దినమును కూడాను మీరు ఆరగించినటువంటి యొక్క ఈ పవిత్రమైనటువంటి పారమార్థిక ఆహారమును మీరు తిరిగి స్వస్థానమైనటువంటి మీ యొక్క గృహమునకు చేరిన తర్వాత దీనిని మననము అనేటువంటి నెమరు వేసినప్పుడే ఈ తిన్నటువంటి ఆహారము చక్కగా ఒంటిని పట్టి మీ యొక్క జీవితానికి కూడాను తగినటువంటి జ్యోతిని కూడాను అందించడానికి పూనుకుంటుంది. When you go back to your own places, you must try to ruminate this sacred spiritual diet which you had been hastily eating during the month of stay here. అయితే మీ స్వస్థానములకు వెళ్లి ఇక్కడ భుజించినటువంటి ఆహారమును ఆడ మననము అనేటువంటి నెమరు వేయకుండినా అది ఒక రోగమనే చెప్పడానికి వీలవుతుంది. And the process of rumination in our case may be described as manana, that is trying to think over it again and again. పశువులు కూడాను గడ్డిని తినిన తర్వాత తాను నెమరు వేయకుండినా దానికి ఏదో ఒక రోగం వస్తుందని వైద్యుని పెంచడానికి ప్రయత్నం చేస్తుంటాం. Even in the case of the animal, if the animal does not ruminate, then it is considered a mark of disease, and then we consult a veterinary doctor. కనుక మనము స్వస్థానమైనటువంటి యొక్క ప్రదేశం చేరిన తర్వాత మనము విన్నటువంటి యొక్క విషయములు, తిన్నటువంటి యొక్క తత్వములు మనము తిరిగి మననము నితిధ్యాస అనేటువంటి ద్వారా మనం దీనిని అనుభవించుకోవటానికి పూనుకోవాలి. And we must enjoy, and all that we have amassed during this 1 month, we must ruminate upon that, and we must try to make it our own by constantly thinking upon it. That is through the process of manana, and then only our stay here will be fulfilled. కానీ మనము మన యొక్క స్వస్థానములకు వెళ్లిన తరువాత ఇక్కడ విన్నటువంటివి ఇక్కడనే వదిలిపెట్టి అక్కడ తిరిగి పాత విషయములే మనం సంబంధంగా కల్పించుకొని మన జీవితంలో పాతగానే మనం అభివృద్ధి పరచుకోవటానికి పూనుకున్నా అది రోత జీవితం అవుతుంది గాని పాత జీవితం కానేరు. On the other hand, if we leave what we have heard here itself and return to our places and relapse into the old ruts of our own lives, then our old lives will be disgusting lives and they will never be attractive lives at all. అయితే ఈనాటి యువకులకు మంచి ఏమిటో చెడ్డ ఏమిటో, సత్యమేమిటో అసత్యమేమిటో, మలినమేమిటో శుభ్రమేమిటో అనేటువంటి విషయము కూడాను తెలియనటువంటి స్థితిలో ఉంటున్నారు. But the youth of today are in such a state that they do not know the difference between good and evil, pure and impure, truth and untruth. కేవలం యువకులే కాకుండా ఈ కలికాలము యందు ఉద్భవించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను మంచి చెడ్డలు కానీ పాపపుణ్యములు కానీ సత్యాసత్యములు కానీ నిర్ణయించుకునేటువంటి యొక్క తత్వములో చాలా తికమకలు పడిపోతున్నారు. Not only young men, but all human beings born in this age of Kali, in this Kali Yuga, they are getting confused and perplexed because they are unable to discriminate between good and evil, between sin and virtue, and between joy and sorrow. ఏది మంచిది అని ఒక సమయమునందు మనం విశ్వసించినామో అదే కొన్ని సమయమునందు చెడ్డదిగా మారిపోతుండాలి. ఏది మనకు పవిత్రము అని భావించుకున్నామో అది ఇంకొకరికి అపవిత్రంగా కూడా విశ్వసిస్తుంటారు. ఏ దానిని మనం మంచిగా భుజిస్తున్నామో అది కొంతకాలమునకు అది చెడ్డదిగా మారిపోతుంటున్నాయి. ఇలాంటి పరిస్థితులు యందు మంచి చెడ్డలు నిర్ణయించుకునేటువంటి యొక్క తత్వము మనలో చాలా సన్నగిలిపోతుండాలి. And the sense of discrimination is deteriorating in all of us because what seems to be good at one time appears to be bad at another time. What seems to be desirable at one time seems to be undesirable at another time. What seems to be conducive for our health seems to be dangerous to our health at another time. మంచి పవిత్రమైనటువంటి ఆహారము అని మనం భుజిస్తున్నాము, పరిశుద్ధమైనటువంటి జలము అని
మనం కోరుతున్నాము. కానీ ఇది కొంత కాలమునకు అది అశుద్ధమైనటువంటి మలంగాను మాలిన్యమైనటువంటి యొక్క మలంగాను మారిపోవటానికి వీలవుతుంటుండాలి. We consume pure food, we drink pure water, but in no time this gets converted into the impure matter of excretion. శుద్ధమైన నీరు, రుచికరమైనటువంటి యొక్క వంటలు కట్టగడబడకు మలము మూత్రముగా మారిపోతున్నాయి. మలమూత్రములు కట్టమంటున్నాము, ఆహారములు జలములు అతి శుద్ధమైనటువంటివి అంటున్నాము. ఈ మంచి చెడ్డలు ఎన్నటి వరకునైనా కూడాను కొన్ని మనం గుర్తించుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుండాలి. It is not possible for us to discriminate because what is pure food and pure water, in no time it is getting transformed into impure matter of excretion and urine. అయితే ఇది ప్రాకృతమైనటువంటి ధర్మము అని మనం అట్టనే వదలవలసి వస్తుందా? వదలటానికి వీలు కాదు. And we should not leave it at that, considering it to be a prakruta dharma, that is a natural phenomenon. ఎందుకనగా ప్రాకృతి ధర్మమునందు ప్రప్రథమంలో మాలిన్యం ఏర్పడుతుంటాది, తదుపరి శుద్ధమైపోతుంటాది. In nature, at first there will be impurity, and that impurity will be transformed into purity. ఎక్కడైనా విషయ విజ్ఞానము ఆచరించినటువంటి వారు, తెలుసుకున్నటువంటి యొక్క వ్యక్తులు అనగా సైంటిస్ట్ ఈ యొక్క భూగర్భమును పరిశోధన కలిపి ఫలాని ప్రదేశంలో బంగారం ఉన్నది అని నిర్ణయం చేసి దానిని త్రవిన తర్వాత ఒక ముడి బంగారం బయటకు తీసుకుని వస్తున్నారు. Scientists, particularly those who belong to the Department of Geology, they will prospect for gold and they will locate certain spots where deposits of gold may be found, and then they delve deep into the earth and there they find impure lumps of gold, raw gold, mixed with other alloys. అయితే ఇది ప్రాకృతమైనటువంటి ధర్మంగా ఉద్భవించినప్పుడు అది అశుద్ధంగానే ఉద్భవించింది. In its natural state, this is found to be in the company of other impurities. దాని తదుపరి వీరు దానిని పరిశుద్ధపరిచి శుద్ధమైనటువంటి బంగారుగా తీర్చిదిద్దుతున్నారు. And at a later stage, they purify this impure mass and they get pure gold out of it. ప్రాకృతమైనటువంటి ధర్మములు ఈ రీతిగానే ఉంటాయా అని మనం తిరిగి విచారణ చేసినప్పుడు ఈ రీతిగా ఉండడానికి మరొక విషయం నందు ఏమాత్రం కూడా ఆధారం కనిపించదు. And if we believe that all natural laws will be like this, we find it cannot be so in other cases. మనము ప్రాకృత ధర్మం అంటే తినటము ధర్మమే, ప్రాకృత ధర్మమే, నిద్రించటము ప్రాకృత ధర్మమే, మలమూత్రములు విసర్జించటము ప్రాకృత ధర్మమే, ఈ క్రోధ తాపములంతా కూడా ప్రదర్శించటము ప్రాకృత ధర్మమే. కానీ ఇదంతా ప్రాకృత ధర్మం అనుకొని మనం జీవితమును ఇట్లే గడిపినంత మాత్రం మనం అందుకునేటువంటి ఆనందానికి దూరమైపోతాం. It is a natural law to answer calls of nature, to sleep and to feed, but by just following these laws of nature, we will not be able to go anywhere, reach any higher destination. ఏ హృదయం నుంచి కరుణ ఉద్భవిస్తుంటుందో అదే హృదయం నుంచి కూడాను క్రోధము కూడాను ఉద్భవిస్తుంటుండాలి. From the same heart, we find two things coming out. One is anger, krodha, the other is karuna, mercy. కనుక ఈ కరుణా క్రోధములు రెండింటికి ఒకే హృదయ స్థానమే అయినప్పుడు ఈ యొక్క పరిస్థితులు యందు మనం నిర్ణయించుకునేటువంటి యొక్క తత్వము చాలా కష్టంగా ఉంటుంటుంది. Therefore, we find it very difficult to understand this nature because from the same human heart, two contrary emotions, emotion of mercy and emotion of hatred, they are emanating. మంచి చెడ్డల కంటే కూడా ఒక్క హృదయమే కారణంగా ఉండటం చేత మనము దీనిని విచారించేటువంటి నిమిత్తమై మన పవిత్రమైనటువంటి పూర్వీకులు ఆ మంచిని ఏ రీతిగా పొందారు అనేటువంటి యొక్క విషయాన్ని తెలుసుకోవటం యువకులకు ప్రధానమైనటువంటి కర్తవ్యం. Because heart is the source of both good and evil, it is the bounden duty of the youth of today to understand how our ancients were able to constantly focus their attention upon good. మానవుడు పుట్టడం తన యొక్క ఇంద్రియములను సంతృప్తి పరుచుకునే నిమిత్తమని కూడాను
మనలో చాలా మంది వాదిస్తూ ఉంటాం. And some people argue that man is born just for the gratification or the enjoyment of his senses. తన యొక్క సుఖ సంతోషముల నిమిత్తమై ఆహార పదార్థములంతా ప్రోగు చేసుకోవటం కూడాను తన యొక్క కర్తవ్యం అని విశ్వసిస్తుంటాడు. And some people believe that for the sake of their joy and happiness, sukha and santosha, they should amass food and wealth. అయితే తన సుఖ నిమిత్తమై ఆహార పదార్థములు ప్రోగు చేసుకునేటువంటి యొక్క ప్రయత్నంలో పశుపక్షి మృగాదులు కూడా చేసుకుంటున్నాయి. ఇంకా మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి? If man simply amasses food like other animals, how does man differ from them? మన ఆహార పదార్థములు ప్రోగు చేసుకునేటువంటి నిమిత్తమై మానవత్వం మనం పొందాలనా? Is it necessary to be born as a man just to amass food? ఒక్క పక్షి తనకు ఆకలైనప్పుడు ఎట్టి పదార్థమును ప్రోగు చేసుకునక రెక్కలను ఆడించుకుంటూ ఎక్కడ పదార్థం ఉందో అక్కడ పోయి పొట్టబోసుకుని వస్తుండాలి. ఇంత సులభంగా పశుపక్షాదులు కూడా పోసుకుంటున్నాయే. మానవుడు ఇంత విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములు కలిగి ఇంత కష్టంగా పొట్టబోసుకునే నిమిత్తమై ఎందుకు ఇంత ప్రాకులాడాలి? The bird which is hungry, which has not stored up any food, just straight goes to the spot where food is found and then satisfies its hunger. On the other hand, man stores food for the sake of future gratification. Should he waste all the precious powers lodged in him, sujnana, vijnana and prajnana, just merely for the sake of amassing and storing up food for the future? అన్నమును అన్వేషించే నిమిత్తమై మానవుడు పుట్టలేదు, ఆత్మను అన్వేషించే నిమిత్తమై పుట్టాడు. Man is not born to go in quest of anna or food, but he is born to go in quest of atma, the soul. మనము ఫుడ్ని కాదు మనం డెవలప్ చేసింది, హెడ్ ని డెవలప్ చేయాలి. We should not develop food, but we must develop our head. మన హెడ్ ఎందుకోసం డెవలప్ చేయాలంటే విచారణ ద్వారా గాడ్ ని తెలుసుకోవాలి. Because our head enables us to know God through the process of vichara or constant thought and discrimination. కానీ కేవలము మన తలలో ప్రపంచమునందు జరిగేటువంటి ప్రతి విషయమును కూడా నువ్వు తెచ్చి కూరుకొని పెట్టుకోవటం లోపలకు మాత్రమే మన ప్రయత్నాన్ని కూరుకోకూడదు. We should not stuff our heads with all worldly matters. మన తలలో చేర్చుకున్నటువంటి ఒకటి రెండు విషయములైనా కూడాను ఆచరణలో పెట్టడానికి పూనుకోవాలి. And we must try to implement at least one or two good principles which we have stored up in our mind. ఎక్కడ పవిత్రమైనటువంటి గ్రంథములని మనం చూడగలుగుతున్నామో, ఎక్కడ పెద్దలైనటువంటి వారిని మనం దర్శించి వారి యొక్క వాక్యమును మనం వింటున్నామో, అట్టి వాక్యములు యందు అట్టి గ్రంథములు యందు ఏకత్వమునందు అనేకత్వము, అనేకత్వమునందు ఏకత్వమును చూడండి అని ప్రబోధిస్తూ ఉండేటువంటి యొక్క పలుకులు, రాసినటువంటి యొక్క రాతలు మన కన్నులకు మన చెవులకు మాత్రమే వినపడుతూ కనపడుతూ ఉంటున్నాయి. కానీ హృదయములో మాత్రము ఏమాత్రము కూడా అనుభూతికి అందుకోవటం లేదు. The discourses of elders and the message of great books, they all point out to this great principle of finding unity in diversity. But it is only remaining as a theoretical principle. Unfortunately, it is not being implemented in our daily life. ఏ ఆధ్యాత్మిక గ్రంథమును మనం చూసినప్పటికీ ఎక్కడో ఒక్క చోటైనా కూడాను ఏకత్వములో అనేకత్వాన్ని దర్శించు, అనేకత్వంలో ఏకత్వం దర్శించు అని వాక్యమాత్రముతోనే మనకు గోచరమవుతుండాలి. కానీ అనుభవజ్ఞమైనటువంటి యొక్క అనుభూతిని అందించేటువంటి యొక్క పదార్థము కానీ, ప్రదేశము కానీ, వ్యక్తి కానీ మనకు కనిపించటం లేదు. Several holy texts are exhorting upon us that we must find unity in diversity and we must recognize diversity in unity. This theory alone is being preached, but we do not find a person who by his action is able to reveal the great truth and drive home the truth with living conviction into our heart. అనేకత్వములో ఏకత్వం చూడాలి అనేటువంటి యొక్క పదమును మనం తెలుసుకున్నప్పుడు అనేకత్వం అంటే ఏమిటి, ఏకత్వం అంటే ఏమిటి, ఈ రెండూ మనకు అర్థమైన తర్వాతనే కదా ఈ రెండింటి యందు కూడా మన విషయాన్ని అందుకోవడానికి వీలవుతుంది.
when we want to recognize the unity behind the diversity, we must first of all know the meaning of the two words, what is diversity and what is unity. అయ్యా దుఃఖమును నివారణ చేసుకుని ఆనందమును అభివృద్ధి పరచుకోవటమే సరైనటువంటి యొక్క మార్గం. దీనికి దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి ఈ ఏకత్వానికి మూల కారణమని కూడాను మనం చెప్పవచ్చు. We may easily say that the destruction of sorrow and the acquisition of joy is the simple path which leads to the spiritual illumination. ఈ యొక్క ప్రశ్నల ఎందుకును దుఃఖం అంటే ఏమిటో మనకు తెలిస్తే కదా దాన్ని నివారణ చేసుకునేటువంటి ఉపాయం మనం వెతకవచ్చు. Even in this regard, we must know the nature of sorrow. Only then we can try to eliminate it or destroy it. ఇప్పుడు ఏది మనకు దుఃఖము ఏది మనకు ఆనందము మనం విచారించుకున్నప్పుడు ఇది దుఃఖము అని ఒక్కటూరి మనం నిర్ణయం చేసిన తర్వాత అది కొంతసేపు అదే మనకు ఆనందంగా కావచ్చు. And then sometimes when we consider one experience as a sorrowful experience, after some time the same experience may turn out to be a pleasurable experience. ఇది మనకు ఆనందము అని విశ్వసించినటువంటి విషయము కొన్ని క్షణములలోపలనే దుఃఖాన్ని అందించవచ్చు. And what we consider to be a source of joy may turn out to be a cause of anguish. ఒక్క చిన్న ఉదాహరణము, నాకు కొడుకు కావాలి అని తల్లి చాలా ఆశిస్తుంటారు. కానీ కొడుకు పుట్టినాడు. పుట్టిన తక్షణమే నా యొక్క మనోవిషయం నెరవేరింది అని చెప్పి తల్లి చాలా ఆనందిస్తుంది. కానీ రెండవ దినమే హై టెంపరేచర్ వచ్చి ఆ బిడ్డ పోతుంది. కాబట్టి ఈ ఆనందపడినటువంటి యొక్క విషయము తిరిగి 2 దినముల లోపలే దుఃఖంగా మారిపోయింది. కనుక ఇది దుఃఖమా ఆనందమా అనేటువంటిది నిర్ణయం చేసుకోవడానికి మానవులకు సాధ్యం కాదు. A little instant, a mother longed for the birth of a son, and the wish was granted. The son was born, but unfortunately, on the next day, the son developed a high temperature and died. Therefore, is this a matter of joy or is this a cause of sorrow? ఏది సంతోషము అని చెప్పిన తాను ఉప్పొంగిపోయినో అది కొన్ని క్షణముల లోపలే దుఃఖంగా మారిపోయింది. So that birth which she considered the source of joy turned out to be the cause of her deep anguish. దీనికి పూర్వము కుమారుడు పుట్టక మునపు ప్రసవ వేదన అనేటువంటి యొక్క బాధను తాను అనుభవించింది. And before the birth of the baby, she had undergone those pangs of birth. కనుక ఇవి చాలా నొప్పులే నొప్పిగా అనుకున్నటువంటి యొక్క ఆ వ్యక్తి కొన్ని క్షణముల లోపలే కొడుకును చూసి ఆనందంగా మారిపోయింది. The same mother who has undergone the travail of birth, she felt when she looked at the face of the baby, she forgot all her pangs and she felt happy over ఏది it. దుఃఖం అనుకున్నో అది ఆనందంగా మారిపోయింది. ఏది ఆనందం అనుకున్నో అది దుఃఖంగా మారిపోయింది. దీనిలో దుఃఖానందములు అనేటువంటి నిర్ణయము ఎవరి తరము? What she considered to be a source of joy turned out to be a source of sorrow. And what she considered to be a matter of sorrow turned out to be a source of delight. మనము అనేక విషయములు జగత్తులో జరుగుతున్నటువంటివి పేపర్ల ద్వారా మనం వింటున్నాము, వ్యక్తిగతంగా కూడా మనం చూస్తున్నాము. And we read in the papers and from personal experience we know about several incidents that take place in this world. మొదటి దినము పెళ్లి అయిపోయి ఇద్దరు కూడా దంపతులుగా ఒక బస్సు లోపల బంధుమిత్రులతో కూడి ఆనందంగా వస్తూ కూడాను అబ్బా మా జీవితంలో ఈనాటికి ఈ విధమైనటువంటి యొక్క కళ్యాణమును నేను అనుభవిస్తుంది అని చెప్పి ఉప్పొంగుతున్నటువంటి యొక్క వ్యక్తులు బస్సు యాక్సిడెంట్ లోపల ఒక్క క్షణం లోపల దుఃఖాన్ని పొందుతున్నారు. The young couple that will be enjoying the thrill of wedded life on the first day of their life, they are returning after the marriage in a bus along with certain friends and relations. But unfortunately, the bus meets with an accident and all that joy suddenly is overshadowed by sorrow. ఏదో ఒకటి మనకు ఒక లాటరీ లోపల 10 లక్షలు మనకు డబ్బు వచ్చిందని చెప్పి ఉప్పొంగిపోతూ ఉంటుంటే తక్షణమే ఆ రాత్రి దొంగలు పడి ఆ 10 లక్షలు కూడా ఎత్తుకొని పోతున్నారు. We exult over the winning in a lottery and we feel very happy, but unfortunately the amount that we have gained, the 10 lakhs of rupees, on the same night may be pilfered by robbers. లేక ఆ 10 లక్షలు వచ్చేటప్పటికి 10 లక్షలు వచ్చిందనేటువంటి ఆనందం ఒకవైపున, దీనిని ఎట్ట భద్రము చేసుకునేటువంటి విచారం ఒకవైపున, ఈ రెండింటికి ఆనంద విచారములకు మధ్య లోపల వాడి జీవితం అయోమయం పొందుతుంది.
do with the 10 lakhs of rupees that he has won? There is joy of winning on the one hand. There is anxiety about the future. What is to be done with the money on the other hand? అనేక మంది వ్యాపారస్తులు తన వ్యాపారంలో ఆదాయం వచ్చిందని ఒకవైపున సంతోషపడుతుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఏం చేస్తాడో అని ఒకవైపున దుఃఖంగా ఉంటుంటారు. And several businessmen, they rejoice over the profits they make on the one hand, and they feel agonized at the prospect of the heavy income tax that may be levied. కనుక జీవితము సుఖ దుఃఖముల మిళితమనేటువంటిది మనం చెప్పడానికి ఆధారం ఉంటుండాలి. Therefore, life is a symphony of joy and sorrow. ఈ యొక్క సుఖ దుఃఖములను నిర్ణయం చేసుకోవటము మానవుల తరము కాదు. And men cannot decide for themselves the difference between joy and sorrow. కనుక దుఃఖము లేక సుఖము గాని సుఖము లేక దుఃఖము గాని చెందడానికి వీలు కాదు. It is not possible for us to have joy without sorrow or sorrow without joy. కనుక ఎట్టి దుఃఖములైనా కూడాను మనకు ఆనందమును అందించే నిమిత్తమై ఏర్పడినటువంటి యొక్క సన్నివేశములుగా మనం భావించుకోవాలి. And we must develop the attitude that all sorrows, they are the ways leading to happiness ultimately. కనుక ఈ నిర్ణయ శక్తి అనేటువంటిది మానవులకు సాధ్యము కాదు కనుక దానిని సమన్వయపరచుకొని దానిని సంరక్షించుకునేటువంటి యొక్క ఉపాయములకు మనము కనిపెట్టినప్పుడే మనకు ఈ సుఖ దుఃఖములు అనేటువంటివి రెండు కూడాను ఎట్టి పొంగేటువంటి బుద్ధిని కానీ కుంగేటువంటి యొక్క తలంపును కానీ అందివ్వకుండా ఉంటుంటాయి. Because man cannot choose for himself either joy or sorrow, he must cultivate the attitude of synthesis, samanvaya, the synthesis of joy and sorrow, and he must develop that attitude of equanimity, which is not exhilarated by joy and which is not depressed by sorrow. ఇట్టి సమన్వయ భావం అనేటువంటిది ఒక ఆధ్యాత్మికమునందు మాత్రమే మనకు కనిపిస్తుంది కానీ అన్ని మార్గంలో సమన్వయ చిత్తం ఏమాత్రం కూడా ఏర్పడదు. And this state of synthesis can be obtained only through the spiritual path, but through no other path. ఇట్టి ఆధ్యాత్మిక మార్గమునందు ఏకత్వమైనటువంటి ఈశ్వరత్వాన్ని మనం చక్కగా విశ్వసించి తద్వారా ఈ సమన్వయం అనేటువంటి యొక్క శక్తిని మనం అభివృద్ధి పరచుకోవడానికి సులభంగా అవకాశం ఉంటుండాలి. And it is possible for us to develop this knowledge of the oneness of Ishvara, and thereby we can develop this right attitude towards joy and sorrow. అందరూ సాయి భక్తులు అనేటువంటి యొక్క భావం చేత ఏ రాష్ట్రముల వారో ఇక్కడ అందరూ కూడాను అక్క చెల్లెండ్రు అన్న తమ్ములు వలె కూడాను సన్నిహితాన్ని సమన్వయమును చేసుకోగలుగుతున్నారు. Though you have come from several parts of the country, you are able to mingle and mix like brothers and sisters because there is that undercurrent unity that you are all Sai devotees. కనుక ఇక్కడ సాయి ఒక్కడు, వ్యక్తులు అనేకము. Here Sai is one, but the individuals are multiple. కనుక అనేకత్వములందు ఒక్క సాయి తత్వమే ఏకత్వాన్ని మనం భావించడానికి తగినటువంటి సహాయకారిగా ఉంటుండాలి. And it helps us to recognize unity in diversity when you look at the multiplicity of the people here, and behind that dazzling multiplicity there is this shining unity of Sai. ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క కలరు, ఒక్కొక్క వాసనతో చేరినటువంటి పుష్పములుగా మనం భావించుకొని అన్ని పుష్పముల మధ్య కూడాను ఒక్క దారము ఏకంగా ఉండినట్టుగా మనం విశ్లేషించుకున్నప్పుడు ఇది ఒక పెద్ద హారంగా మనం తయారు చేసుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంటాయి. And these may be regarded as flowers consisting of various shades of color and perfume and scent. And all these flowers, they are strung together by one single thread, and a beautiful garland of love is woven with them. కానీ థ్రెడ్ ఒక్కటే, ఫ్లవర్స్ అనేకము. Though the flowers are many, the thread is one. కనుక ఇన్ని ఫ్లవర్స్ లో చేరుకున్నటువంటి యొక్క దారము ఒక్క సాయి అనేటువంటి సూత్రమే. So, Sai is the thread that knits together all these divergent flowers. ఆ ఏకత్వమే అనేకత్వం లోపల సమతత్వంగా ఉంటుండాలి. And that principle of unity behind this diversity, it establishes that kinship of oneness. ఇక్కడ మరొకటి కూడాను మనం విచారణ చేయాలి. And we must take into consideration another aspect. అయితే ఈ పుష్పములు
ఈనాడు మొగ్గగా ఉండవచ్చును, రేపటికి కొంచెం పరిపక్వ స్థితి రావచ్చును, ఎల్లుండికి అది విచ్చవచ్చును, తిరిగి మూడవ దినము అది క్రింద రాలిపోవచ్చును. And some of these flowers may be today in the stage of the bud, tomorrow they may blossom forth, and day later they may be full blown, and then they may droop and drop to the dust. అనగా మీరు ఈనాడు యువకులుగా ఉండవచ్చును, తిరిగి ఒక 10 సంవత్సరములకంతా కూడాను మీరు ఒక గృహస్థుడిగా మారవచ్చును, తిరిగి ఒక 50 సంవత్సరములకు మీరు వృద్ధులుగా రాలవచ్చును. Though you are young today, after 10 years you may become householders, and after 50 years you may grow old. కనుక ఈ పుష్పములకు పరిణామము అనేటువంటిది కలుగుతూ ఉంటాయి. So this process of evolution is inevitable for these flowers. కానీ ఈ మధ్యలో చేరినటువంటి సూత్రం ఉన్నదే నిన్న దారమే, నేడు దారమే, రేపు దారమే. The flowers may undergo change, but the thread that knits these flowers, that thread, that sacred thread remains the same. కనుక ఈ యొక్క దారము ఏనాటికి మారదు. దీనినే మన వేదాంతకులంతా కూడాను బ్రహ్మసూత్రము అని కూడాను పిలువబడుతూ వచ్చారు. This thread is the eternal, unchanging thread which has been described as the Brahma Sutra. బ్రహ్మతత్వం అనగా నిరంతరము కూడాను మారనటువంటి, ఏ యొక్క మార్పులు చెందనటువంటి నిత్య సత్యమైనటువంటి యొక్క స్వరూపమునకు బ్రహ్మతత్వం అని పేరు. That principle which is changeless, which is eternal, which is imperishable, and that is described as Brahma Tattva. ఇంకా 6 తత్వములతో చేరినటువంటిదే మానవత్వము అని పేరు. And humanity or human nature is సద్వికార భావము అంటారు. full of the 6 vikara. ఒకటి పుట్టటము, పెరగటము, జీవించటము, క్షీణించటము, నశించటము, మార్పు చెందటము. Birth, growth, and growing old, and getting debilitated, and finally dying. All these are the various stages of change or transformation for the body. కనుక సద్వికారములతో చేరినటువంటి యొక్క క్షేత్రమునందు నిర్వికారమైనటువంటి యొక్క ఆత్మ నివాసం చేస్తూ ఉంటుండాలి. So, in this field, which is full of the Shadvikaras or the 6 principles of change, there is that Nirvikara principle, that principle which remains the same, that constant principle of divinity resides in this field. ఈ సద్వికారమే దేహము, నిర్వికారమే ఆత్మ. And this Deha or the body is full of the Shadvikaras, and the Atma is the Nirvikara. దీనినే గీత యందు క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అని పిలువబడుతుంది. And these are referred to in the Gita as Kshetra and Kshetrajna. క్షేత్రము దేశము, క్షేత్రజ్ఞుడు పరమాత్ముడు. Kshetra or the field is the body, and the master of the field, the Kshetrajna, is Paramatma. అయితే క్షేత్రానికి మనం ఎందుకు వెళుతున్నాము అని ప్రశ్న వేస్తున్నప్పుడు క్షేత్రజ్ఞుని దర్శించుకోవటం వెళ్తున్నాము కానీ క్షేత్రాన్ని దర్శించే కోసం కాదు. When we question ourselves, why do we visit the field? It is not to see the field, but it is to see the master of the field, the Kshetrajna. కాశీ క్షేత్రానికి నేను పోతున్నానంటే కాశీ టౌన్ చుట్టానికి పోతున్నావా? కాదు, విశ్వేశ్వరుని దర్శించడానికి పోతున్నా. When we go on a pilgrimage to Kashi, it is not to have a sightseeing of Benares, but it is for having a darshan of Vishwanath of Kashi. కనుక విశ్వనాథుడు అనేటువంటి యొక్క క్షేత్రజ్ఞుడు కాశీ అనే క్షేత్రంలో ఉండటం చేత కాశీ పేరు మనం ఒక క్షేత్రంగా భావిస్తున్నామే కానీ ఈ క్షేత్రజ్ఞుని యొక్క దర్శనమే మనకు లక్ష్యము. Because Vishwanatha lives in Benares, Benares has become a place of pilgrimage. But we visit Kashi just to have the darshan of Vishwanath. అదే రీతిగా దేశము అనేటువంటి యొక్క క్షేత్రమును మనం ఎందుకోసం పోషిస్తున్నాం, ఎందుకోసం దీనిగా కాపాడుతున్నామంటే లోపల ఉన్నటువంటి క్షేత్రజ్ఞుని సందర్శించే నిమిత్తము. Why do we nourish and protect this body which is the Kshetra? It is only for the sake of the Kshetrajna who lives within the body. ఏ క్షేత్రజ్ఞుని లక్ష్యమును ఉంచుకొనక క్షేత్రమును మాత్రమే దర్శించడానికి పోయేటువంటి వాడు ఒక వ్యాపారస్తులుగా ఉండవచ్చు. Those who lose sight of Kshetrajna and those who are engrossed in the Kshetra or the field, they may just be businessmen.
ఎందుకంటే చాలా మంది ఈ బెనారస్ శారీస్ తెచ్చే కోసమని బెనారస్ కు వారం పోతుంటారు, కానీ శివ దేవాలయములకు ఏనాడు కూడా వాళ్ళు వెళ్లరు. Several businessmen go to Benares to bring sarees from Benares, but they never spend their time even once to visit the temple of Vishwanath. కానీ భగవంతుని దర్శించాలనేటువంటి పోయిన వ్యక్తి మొట్టమొదట భగవంతుని ఈ యొక్క విశ్వనాథ మందిరంలోకి పోయి దర్శించి తదుపరి ఆ యొక్క క్షేత్రములు ఏదో కొన్ని పదార్థాలు కొనడానికి వెళ్తాడు. But he who goes to Benares for the darshan of Vishwanath, first he goes to the shrine of the Lord and then only he will visit the market. కనుక మన దేశం అనేటువంటి క్షేత్రంలో క్షేత్రజ్ఞుని దర్శించడమే మన యొక్క కర్తవ్యము అనేటువంటిది ప్రతి వ్యక్తి కూడా స్థిరం చేసుకోవాలి. Therefore, every individual must clearly bear in mind that the ultimate aim of this kshetra is to have the darshan of the kshetrajna, the Atman residing within. అయితే గీత యందు క్షేత్రజ్ఞ చాభిమాన్ చా క్షేత్రజ్ఞుడు కూడాను నేను, క్షేత్రమును నేనే అనేటువంటి యొక్క అర్థం వచ్చేటట్టుగా చెప్తూ వచ్చాడు. In the Gita, Lord Krishna said that he is the kshetra and he is as well the kshetrajna. క్షేత్రమే లేకపోతే క్షేత్రజ్ఞుడు లేదు, క్షేత్రజ్ఞుడే లేకపోతే అది క్షేత్రం కాదు. The kshetra has no fulfillment without the kshetrajna, and the kshetrajna is nothing without the kshetra. Both are interdependent. కనుక రెండు కూడాను అవినాభావ సంబంధంతో చేరినటువంటి ఒకట చేత ఈ యొక్క క్షేత్రము కూడాను నేనే అనేటువంటి యొక్క అర్థం వచ్చేట్టుగా కూడాను కృష్ణుడు తెలుపుతూ వచ్చాడు. Because the field, the kshetra and the kshetrajna are inseparable, Lord Krishna has said that he is kshetra as well as kshetrajna. కనుక క్షేత్రము యందు నేను సర్వవ్యాపకుడనై క్షేత్రజ్ఞ స్వరూపంలో దర్శింపచేస్తున్నానని చెప్పాడు. He said that he is all pervading through the kshetra and therefore he is also the kshetrajna. అయితే ఈ క్షేత్రజ్ఞుల యందు ఒక చిన్న వ్యత్యాసం మనకు గోచరిస్తుంటున్నది. But there is a little distinction between these two, the kshetra and the kshetrajna. మీరే యోచించవచ్చు. క్షేత్రజ్ఞ ఇందులో ఏది ప్రధానంగా ఒకటి ఎక్స్ట్రాగా అనగా ఎక్కువగా ఉంటుండాలి, ఏ అక్షరం ఎక్కువగా ఉంటుండాలి? క్షేత్రజ్ఞ ఇది 3 పదములు, అది 2 పదములు. ఈ 3 పదముల్లో ఏది ప్రధానంగా ఎక్కువగా ఉంటుండాలి? క్షేత్రజ్ఞ. ఈ జ్ఞా అనగా జ్ఞానస్వరూపుడు క్షేత్రజ్ఞుడు, జ్ఞానము లేనటువంటిది క్షేత్రము అని తెలిపోయింది. It is clear by taking into consideration the letter kshetra. The word consists of 2 letters. Kshetrajna consists of 3 letters. And the vital distinction is the word jna, which is an extra letter in the word. Jna means jnana swarupa and kshetrajna is jnana swarupa. కనుక ఈ క్షేత్రంలో చేరింది కనుక జ్ఞానస్వరూపుడే క్షేత్రజ్ఞుడు. ఈ జ్ఞా లేదు కనుక ఇక్కడ జ్ఞానరహితమైనటువంటిది క్షేత్రము. Kshetrajna is that which has jna or jnana swarupa. And without that jnana swarupa or jna, it is only mere kshetra. కనుక జ్ఞానము లేనటువంటి జడమైనటువంటి క్షేత్రములో చైతన్య స్వరూపుడైనటువంటి యొక్క పరమాత్ముడు నివాసం కలుపుతున్నాడు అనేటువంటి సత్యమును మనము పూర్ణంగా హృదయపూర్వకంగా విశ్వసించినప్పుడు మనము ఈ యొక్క పిచ్చి కార్యములకు కానీ చెడ్డ తలంపులకు కానీ అపవిత్రమైన మార్గములు ఎందుకు కానీ ప్రవేశించడానికి మనం పూనుకోము. We shall never enter into these mad deeds or bad thoughts or ugly ideas when we bear this in mind that kshetra, which is almost enough, it becomes sanctified by the presence, by the residence of kshetrajna, who is jnana swarupa. దీనికి ఒక చిన్న ఉదాహరణము. పరమాత్ముడు అతను అని ఎవరైనా చెప్పినప్పుడు తాను ఏదో ఒక చేయరాని పని చేస్తే మీరే ప్రశ్నిస్తారు, భగవంతుడైతే ఈ పని చేస్తాడా అని మీరు ప్రశ్నిస్తారు. అనగా ఏమిటి? చేయరాని పని చేయకూడదు భగవంతుడు, భగవంతుడంటే మంచి కార్యములే చేసేటువంటి వాడు భగవంతుడు అనేటువంటిది మన హృదయానికి తప్పగా అర్థాన్ని బోధిస్తుంటాడు. A little instance. When somebody says he is God, we expect that God to be above God. Therefore,
if God does anything improper, we naturally question, can he be God and can he do like this? Because we think of God as one who always acts the right way. దైవత్వం వరకు కూడా మనం పోనక్కర్లేదు. అతను మహాసాత్వికుడప్ప అని మనం చెప్పినప్పుడు వాడేదో కొంత రాజు సంబంధమైనటువంటి దుర్మార్గంలో పూనుకుంటే మంచివాడైతే పని చేస్తాడా అని మన నోటి నుంచి కూడాను ఆ యొక్క దీన్ని ఉపయోగపెడుతుంటాం. Even in the case of a human being, we may consider a man sattvic, gentle by temperament. But if that man who is gentle by temperament, if he is once motivated by anger, then we begin to doubt, can we call him sattvic? కనుక మంచివాడైతే ఈ చెడ్డ పని చేయడు అని జగత్తులో అనేక మంది ఖండిస్తూనే ఉంటున్నాం. And we always condemn, if he is really a good man, he shall never do this bad deed at all. అదే రీతిగా క్షేత్రజ్ఞుడైనటువంటి వాడు నీ యొక్క క్షేత్రం అనే దేశంలో ఉంటున్నాడు కనుక నేను దేవుడే అని నీవు అనుకున్నప్పుడు చెడ్డ కార్యంలో ప్రవేశించడానికి నీవు పూనుకుంటావా? Will you ever enter into bad deeds, take up bad deeds, when you feel that this kshetrajna lives within you and that principle of divinity is residing within this body? కనుక నేను పవిత్రుణ్ణి అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు గుర్తించి ఈ పవిత్రుడైనటువంటి నీవు పవిత్రమైనటువంటి కార్యములు అంటే నీ యొక్క జీవితాన్ని అంకితం చేసుకో. When you recognize the sacred principle indwelling within you, you will always try to do good deeds and you will try to sanctify your life with good actions. కనుక మన యొక్క దేహము లోపల దేహి అయినటువంటి యొక్క దేవుడు నివాస స్థానంగా ఏర్పడుతున్నాడు కనుక ఈ దేహము కాదు నా ప్రధానము, దేవుడు ప్రధానము. దేవుడి నిమిత్తమై దేహం అనేటువంటి టెంపుల్ నేను కొంతవరకును సక్రమమైనటువంటి రీతిగా ఆరాధన కల్పాలి అనేటువంటి యొక్క సత్యాన్ని కూడా మీరు గుర్తించాలి. And you must also recognize this truth that this deha or the body is the temple and within that temple resides the dehi or the divine principle, the indwelling principle, and therefore the temple must be kept equally sanctified and holy so that it may be the proper dwelling place for the Lord. దీనిని పురస్కరించుకుని దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నారు. And it is said that this body is the temple and within this body the eternal principle God dwells. కానీ ఈనాడు దైవం యొక్క మందిరమైనటువంటి ఈ దేహమును దయ్యాల మందిరంగా మనం మార్చుకోవడానికి కోరుకుంటున్నాం. But today this body, this temple of God is unfortunately degraded and degenerated into the temple of the devil. ఇంకా దైవ మందిరములకు దయ్యాల మందిరములకు ఉన్నటువంటి వ్యత్యాసం కూడా మనం కొంత విచారం చేయాలి. And you must try to understand the difference between the dwelling place of God and the dwelling place of the devil. దైవ మందిరంలో నిరంతరము కూడా అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటాది. In the temple where God lives, there will be the flame, the eternal flame burning, shining forever. ఎక్కడ జ్యోతి ఉంటుంటాదో అక్కడ గబ్బిలములు చేరవు. Where there is the light burning, you do not come across that. ఎక్కడ ఈ యొక్క దీపము లేక అంధకారమయంగా ఉంటుంటాదో అక్కడ ఈ దుర్వాసనకు సంబంధించినటువంటి యొక్క గబ్బిలములంతా కూడాను గుంపు కూడుతుంటారు. And where there is a dense darkness, there you find these bats befouling the place. ఇంతేకాదు మన భారతం నందు కూడాను భీముని యొక్క కొడుకైనటువంటి యొక్క ఘటోద్గజుడు రాత్రి యందు యుద్ధము చేసి ఆ చీకటి యందు రాక్షసులకు మహాబలంగా ఉంటుంటాదని చెప్పని ఈ కర్ణుడు ఉపయోగపెట్టవలసినటువంటివి అర్జునుడి పైన ఉపయోగపెట్టవలసినటువంటి యొక్క అమ్ములన్నింటినీ కూడాను ఘటోద్గజుని పైన ఉపయోగపెట్టి ఆ యొక్క శక్తినంతా కూడా సన్నగింపజేసినాడు ఘటోద్గజుడు. It is mentioned in the Bharata that Ghatotkacha fought during the darkness and all the arrows were exhausted upon him, the arrows that should have been employed against Arjuna. కనుక చీకటి యందు రాక్షసులకు మహాబలం చిక్కుతుంటుంటారని కూడా దీనిని బట్టి మనకు అర్థమవుతుంటారు. From this it is clear that Rakshasas are the evil ones. They prove to be very strong with the help of darkness. కనుక మన హృదయం లోపల దైవ జ్యోతి అనేటువంటిది వెలిగించుకోకుండా ఉండిన ఈ రాక్షసులు అనేటువంటి వారు ఇందులో ప్రవేశించి వారి బలమును చాలా పెంచుకుంటుంటారు. అంతేకాకుండా ఈ
ఈ దుర్గుణములు అనేటువంటి గర్భిణములు కూడాను ఈ దేహం అనేటువంటి మందిరంలో చేరి ఇంకా దీనిని చాలా అసహ్యకరమైనటువంటి యొక్క స్థానంగా మార్చిపెడుతుంటాయి. If we do not kindle the flames of pure thought within the shrine of our body, then it will be full of dense darkness, and then these bats would be crowding there, and they would fill the place and defoul it. కనుక మన హృదయ మందిరం లోపల నిరంతరము కూడాను జీవన జ్యోతి అనేటువంటి జ్ఞానజ్యోతి, జ్ఞానజ్యోతి అనేటువంటి భక్తి జ్యోతి, భక్తి జ్యోతి అనేటువంటి నామజ్యోతిని మన హృదయములో ఎప్పుడు కూడాను నిరంతరము అఖండ దీపంగా వెలుగుతుందన్నట్టుగా చూసుకోవాలి. And we must see that this sacred flame burns eternally in our heart, the flame of knowledge, the flame of divine love, the flame of devotion. అట్టి దీపం మన హృదయ మందిరమునందు ఉండిన ఈ దుర్గుణములు అనేటువంటి గర్భిణములు కానీ, ఈ దురహంకారం అనేటువంటి రాక్షస కృత్యములు కానీ మన యొక్క మందిరంలో చేరడానికి ఏమాత్రం కూడా స్థానం ఉండదు. As long as that bright light burns in the shrine, the bad or evil tendencies or the rakshasa and other demonic tendencies, they do not cross the threshold of the shrine. ఇంకా మనం నాలుగు పైన భగవంతుని నామమును నాట్యమాడించాలని, ఆ నామములకు తగినట్టుగా మనము తాళములు వెయ్యాలని కొన్ని నగర సంకీర్తనలు ఎందుకుడను, నామ సంకీర్తనలు ఎందుకుడను మన సత్యసాయి సంస్థల లోపల ప్రధానమైనటువంటి యొక్క దీనిగా మనము నియమించుకున్నాం. And we have accepted it as one of our important programs in Satyasai organization. Nam Sankirtan, that is, the holy name of the Lord must dance upon our tongue forever. And thus, Nam Sankirtan and Nagar Sankirtan, they are given a prominent place in our scheme of activities. నాలుకతోనే ఎందుకు భగవత్ నామమును అనేటువంటి దాన్ని ఉచ్చరించాలి, మనస్సు ఉచ్చరించవచ్చును కదా అని కూడా ప్రశ్నించేటువంటి వ్యక్తులు ఉన్నారు. And there are some who say, why should we utter with the tongue the name of the Lord? Is it not enough if we simply think of the Lord's name within our own heart? భగవంతుని యొక్క నామము ప్రకాశవంతమైనటువంటి దీపము. And Lord's name is like an effulgent lamp. ఆ భగవంతుని యొక్క నామముతో చేరినటువంటి రూపము అది కామధేను వంటిది. కోరినటువంటి కోరికలనంతా కూడా అందించేటువంటి కామధేనువుతో సమానము దైవనామము. And the form behind that holy name may be compared to that great cow that confers upon us all that we desire. That ఎంత శక్తివంతమైనటువంటి కామధేను అయినప్పటికీ మెడకు తాడు కట్టి ఒక కూటమునకు తాను సిక్కెట్టినప్పుడు ఆ కామధేనుకుడును ఆ ప్రదేశం నుండి నిలిచిపోతుంటాడు. Even the kamadhenu, if it is tethered to one place, it cannot move from that spot. It gets rooted to that spot. దైవం అనేటువంటి రూపమును నామం అనేటువంటి త్రాటతో నాలుక అనేటువంటి కూటానికి కట్టివేసినప్పుడు దైవం అక్కడే నిలిచిపోతుంటాడు. Similarly, the form of God, with the help of the name which is like a rope, it must be tied to the heart. The heart which is like the pillar to which it is bound. ఇంతే కాక ఈ నామ జ్యోతి అనేటువంటిది మన దేహం అనేటువంటి యొక్క గృహమునకు నోరు సింహద్వారం. And our mouth is the main entrance to the house of the body. అయితే మనము సింహద్వారములో దీపం పెట్టడం చేత బయటను లోపల కూడాను దాని వెలుతురును అందించడానికి అవకాశం ఉంటుంటాది. And when we have a lantern on the threshold near the main gate, the light can be seen without as well as within. కనుక ఈ దేశం అనేటువంటి గృహమునకు సింహద్వారం అనేటువంటి యొక్క నాలుగు పైన నామము అనేటువంటి జ్యోతిని వెలిగించినప్పుడు ప్రాపంచికంగా మానసికంగా రెండింటి ఎందుకును అంధకారము నిర్మూలము చేసి ప్రకాశవంతమైనటువంటి ఆనందాన్ని కూడాను మనకు చూపుతూ వస్తుంది. So this sacred flame of the holy name burning bright on our tongue, it gives us light, inward light as well as outward light. ఇంతే కాక మన జీవితమునే ఒక వృక్షంగా మనం మార్చుకున్నప్పుడు ఆ వృక్షం అనేటువంటి దీనిపైన అనేక రకములైనటువంటి పక్షులంతా వచ్చి వారుతుంటాయి. If we compare our life to a tree, just as many birds come and perch on the branches of the tree, several things come and perch on the branches of this tree of life.
ఈ వృక్షం పైన ఉన్నటువంటి యొక్క పక్షులు కేవలం తన యొక్క ఫలములను ఆరగించేటువంటి నిమిత్తం కూడాను రావు, తన విశ్రాంతి తీసుకోవటానికి కూడాను వచ్చి వాడుతుంటాయి. వాడినటువంటి యొక్క పక్షులు ఊరికే కూర్చోవు, రెక్కను వేస్తుంటాయి. And these birds do not come only to eat the fruit. Sometimes they come to take rest in an idle manner, and sometimes they foul the place. అట్టి సమయం నందు మనం ఏం చేస్తుంటాం, మన ఇంటి లోపలనే, మన ఇంటి ముందరనే పెద్ద వృక్షం ఉంటుంది. ఆ వృక్షం పైన కాకులంతా కూడి కావు 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 కా అని అరుస్తుంటుంటే మనకు చాలా విసిగెత్తి చెట్టు కిందికి పోయి పిచ్చో 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 అని నోటితో శబ్దం చేస్తూ చేతులు కొడతాం. When we find a tree in our courtyard and we find a group of crows indulging in a chorus and creating a nuisance to us, what do? We just go out and beat our hands, shout with our hands, and then also shout with our mouth, so that these crows may be scared away. ఈ రెండు శబ్దములు చేయటం చేత ఆ వృక్షం పైన వాలనేటువంటి పక్షులంతా కూడా ఎగిరిపోతుంటాయి. And when we produce these two sounds simultaneously, all the crows are chased away from the branches. కనుక మన జీవిత వృక్షం పైన ఉన్నటువంటి ఈ దుర్గుణములనేటువంటి పక్షులు పోవాలనుకున్నప్పుడు మనము నోటితో నామమును చేతితో తాళమును వేసినప్పుడు ఆ జీవిత వృక్షం పైన ఉన్నటువంటి పక్షులంతా ఎగిరిపోతుంటాయి. So when these birds, which may be compared to the evil tendencies, bad tendencies, when they come and perch on the branch of our life, what should we do? We must try to drive them away with the name on our lips and with the tala with our hand. ఈ రెండింటి ద్వారా కూడాను ఆ పక్షులు లేచిపోతాయి. పక్షులు లేచినంత మాత్రమున మనకు దాని వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి? The birds are scared away and they are chased away by the conjunction of these two, by the utterance of the name and by clapping our hands. But what is it that we gain? పక్షులు ఉండటం చేత వృక్షము కింద మాలిన్యం ఏర్పడుతుంటున్నది. And when the birds remain on the branches, the shadow underneath the tree, it is all befouled. ఇప్పుడు ఆ పక్షులు లేచిపోవటం చేత ఈ వృక్షము కింద పరిశుద్ధత ఏర్పడింది. And now that the birds have gone away, all the precincts near the tree, they have become pure and clean. పోయి తిరిగి వచ్చి వాడొచ్చును కదా అని మనం ప్రశ్నించవచ్చు. You may question, the birds may come back again. కానీ ఈ విధమైనటువంటి శబ్దము మనము నిత్యము చేస్తూ 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 ఉంటుంటే ఇంకా ఆ వృక్షం పైన వాడడానికి ఆ పక్షులు ఆ వైపును కూడా రావు. So if we continue to make this sound with the mouth as well as with our hands, the birds cannot return to the branches at all. కనుక చిత్తశుద్ధి చేసుకోవటానికి దుర్గుణములు అనేటువంటి పక్షులు వాడకుండా చేసుకునేటువంటి యొక్క ప్రయత్నంగానే మనం విశ్వసించాలి. To purify our minds and to prevent these birds of evil coming and perching on the branches of our life, that must be our aim. పక్షులు వాడకుండా ఉండాలి అనుకుంటుంటే మనం నిరంతరము నామస్మరణ అనేటువంటి శబ్దం జరపాలి. We must continuously chant the name of the Lord so that these birds may not return again and sit on the branches. మన యొక్క నాలుక చాలా పవిత్రమైనటువంటిది. The tongue of man is the holiest. జిహ్వే రసగ్ని మధుర ప్రియత్వం సత్యం హితం స్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాన్ని గోవింద దామోదర మాధవేతి అని బోధించారు. The tongue is the sacred instrument of man because it can utter the sweet and delicate and tender name of the Lord. కనుక పవిత్రమైనటువంటి నాలుకకు పవిత్రమైనటువంటి పదములు పవిత్రమైనటువంటి యొక్క పదార్థములే అందించాలి కానీ అపవిత్రమైనటువంటి పదములు అపవిత్రమైనటువంటి యొక్క పదార్థములు ఈ నాలుకకు అందించరాదు. Therefore, we must never feed this tongue with impure sounds or with impure things or with impure material because the tongue by itself is sacred and holy. కనుక యువకులైనటువంటి మీరు ఈ పవిత్రమైనటువంటి శిక్షకు పవిత్రమైనటువంటి పలుకులను అందించడానికి మీరు పూనుకోవటము ఈ సమ్మర్ క్లాస్ లోపల ప్రధానమైనటువంటి యొక్క దీనిగా మీరు విశ్వసించాలి. And you must believe that it is one of the most fundamental things learned from the summer course, that you should always
feed your tongue which is sacred with sacred sounds and sacred words. ఇంకా మన కన్నులు ఉంటున్నాయి. ఇవి పవిత్రమైనటువంటి యొక్క దృశ్యమును దర్శించే నిమిత్తమై వచ్చినటువంటివే కానీ లేకపోతే జగత్తునంతా చూడడానికి వచ్చినటువంటి కన్నులు కావు. ఇవి కేవలం పచ్చికాయల వంటివి కావు. We have eyes, and eyes are compared in Telugu to the fruit of the cotton tree, the unripe fruit of the cotton tree, because it is also round. Because these eyeballs are round, we should not use these eyeballs for wasteful purposes, looking at all objects. The purpose of the eyes is to look at good things alone. సూరదాసు యొక్క చరిత్ర అనేక మందికి తెలిసే ఉండవచ్చు. Many may be familiar with the story of Surdas. సూరదాసు నేత్రహీనుడు. Surdas was blind. అయితే అట్టి సూరదాసుకు కృష్ణుడు అనుగ్రహించి ఒకానొక దినమున సూరదాస్ నీకు నేత్రమునిచ్చి నన్ను దర్శించుకోవడానికి తగినటువంటి అవకాశం నీకు అందిస్తాను, నీకు నేత్రములు ఏమైనా కావాలా అని ప్రశ్నించాడు. In his infinite mercy, Lord Krishna one day said to Surdas, Surdas, do you want me to grant you vision so that you may look at me? అప్పుడు సూరదాస్ చెప్పాడు, కృష్ణ కన్నుండి గుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నిరదై. Then Surdas said, though the people have eyes, because they are filled with ignorance, they are not able to visualize your grand form. చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీగాన వాయింప నిరదై. Though people have ears, they are deaf. Therefore, they are deaf to the sweetness of your holy name. కన్నులున్నటువంటి వారందరూ నిన్ను చూస్తున్నారా కృష్ణ? చెవులున్నటువంటి వారందరూ కూడా నీ వేణుగానాన్ని ఆనందంగా అనుభవిస్తున్నారా కృష్ణ? కనుక నీ వేణుగానమును అందించేటువంటి యొక్క చెవులు, నీ దివ్య స్వరూపాన్ని దర్శించుకునేటువంటి కన్నులు నాకు కావాలి. కానీ ఈ ప్రపంచంలో చూసేటువంటి కన్నులు లోకంలో కావలసినంత మందికి ఉంటున్నాయి, ఉండి ఏమి ప్రయోజనము? ప్రయోజనం లేదు. Then Surdas said, many people have eyes and ears, but they do not use it for the purpose of looking at your scintillating form and listening to your enchanting name. But I want those eyes that always visualize your grand form. I want those ears which always listen to the celestial harmony of your song. ప్రహ్లాదుడు కూడా అట్టే చెప్పాడు, అయ్యా చెవులు ఉంటున్నాయి, ఎందుకోసము దేహం అనేటువంటి కొండలో ఒక కుహమాది ఒక చెవు కనపడతా ఉంది అన్నాడు. And Prahlada also said, what is the use of these ears? These ears are like the caves in the mountain of the body. ఇంకా మన కన్నులు ఉంటున్నాయంటే చచ్చిన ఒక గొర్రె కన్నులు కదా ఎప్పుడూ తెరుచుకొని చూస్తూనే ఉంటున్నాయి, అట్లా ఉంటున్నాయి. ప్రయోజనం ఏంటి? దృష్టి రహితమైనటువంటిది. దృష్టి అంటే జ్ఞానము, జ్ఞాన స్వరూపుణ్ణి చూడనటువంటి దృష్టి కాదు. And the eyes which are always wide open, they are comparable to the eyes of the goat or the sheep, because they do not have that light behind the eyes, that light of knowledge, that eagerness to know the real truth of the word. కనుక మన కన్నులు ఉన్నటువంటివంతా కూడాను ఏదో మన తల్లిదండ్రులు దర్శించుకోవటానికి, పెద్దలు దర్శించుకోవటానికి, ఇంకా పవిత్రమైనటువంటి యొక్క సుందర ప్రపంచమంతా కూడా చూడడానికి, కానీ ఒక వ్యక్తిగతమైనటువంటి యొక్క దీనిని మనము మరల్చుకోవటానికి ఈ కన్నులు ఉపయోగపెట్టుకోకూడదు. We should not use our eyes for looking at things which are of only selfish or petty nature, but we must use them to look at our parents, God and our elders and good things alone. కానీ ఈనాటి యువకులు బజారులకు పోయిన తక్షణమే పెద్ద పెద్ద వాల్ పోస్టులుగా ఉన్నటువంటి సినిమా పిక్చర్లు చూడటానికి ముందు దృష్టి ప్రవేశపెట్టారు. But today, the eyes of our young men, they are diverted immediately as soon as they go to the market by the posters, the big size banners of the film stars pasted on the wall. ఇలాంటి దృష్టిని మనము ప్రవేశపెట్టినా మన జీవితమే ఒక దృష్టిలో పడిపోతుంది. So, if we divert our attention to such objects, we get lost altogether. తద్వారా మన హృదయమనే మానవత్వాన్ని కోల్పోతుంది. And thereby our heart would be devoid of humanity. కనుక దైవ నివాసమైనటువంటి యొక్క ఈ హృదయం లోపల
ఈ విధమైనటువంటి దుర్గుణములకంతా చోటు ఇవ్వటం చేత మన జీవితం అనేటువంటిది ఒక వానవత్వంగానో లేక దానవత్వంగానో మార్చుకుంటాం. Thus, if we give place to evil thoughts and bad tendencies, if we degrade this temple of the Holy Spirit, our body, to such foul purposes, then the very purpose of our life would be lost. ప్రియ విద్యార్థులారా, మీరు ఈ యొక్క నెల రోజులు ఇక్కడ అనుభవించినటువంటి ఆనందమును మీ హృదయములో భద్రం చేసుకొని మీరు మీ స్వస్థానంకు వెళ్లిన తర్వాత ఈ దురభ్యాసములు, ఈ దుస్సంగములు, దుశ్చేష్టలు, ఈ దుర్భావములు, దుస్సంకల్పములు మీ హృదయమునందు చేరకుండా ఉండే నిమిత్తమై నిత్యము తెల్లవారుజామున 4 గంటలకు లేచి ఇక్కడ ఏ విధమైనటువంటి యొక్క ధ్యానము మీరు చేస్తున్నారో, ఏ పవిత్రమైనటువంటి నామస్మరణ చేస్తున్నారో అట్టి నామస్మరణ ధ్యానమును మీరు మీ స్థానం నందు కూడాను మరవకుండా దానిని అట్టనే కంటిన్యూ చేయాలని కూడాను నేను ఆశిస్తున్నాను. And dear students, when you return to your respective places, you must avoid bad company and bad friends. Therefore, you must fill your mind with good thoughts and noble, elevating company. And therefore, you must continue to chant the holy name of the Lord, and you must continue the practice of Nam Sankirtan in the early hours of the day, and remember the name of the Lord all through the day. ఒక్క బృందావనం నందు మాత్రమే ఉండినంత కాలము 4 గంటలకు 5 గంటలకు లేక మాత్రమే మనం అభ్యాసం చేసి తిరిగి మన గ్రామాలకు వెళ్లినంత మాత్రమా 9 గంటలకు 10 గంటలకు లేచేటువంటి ప్రయత్నానికి మనం పూనుకుంటుమా ఇంకా మనకంటే బుద్ధి తక్కువ మంచి ఇంకొకరు కనిపించరు. Though you have developed the habit of getting up early in the morning at 4 or 5, when you return home, if you once more relapse into the old habit of getting up at 9 o'clock in the morning, then there will be no other person who is more idle than you. నీకు నీవే అవమానపరుచుకున్నటువంటి వాడు అయిపోతావు. Then you will be humiliating yourself. మీరు తెల్లవారుజామున పడక నుంచి లేచే సమయం లోపల లేచి చక్కగా అక్కడే కూర్చొని ఒక చిన్న ప్రార్థన చేయండి. And when you get up in the morning, just sit up on your bed and think of the Lord. నేను ఈ పడక నుంచి నేను లేచినాను కనుక నేను ఇప్పుడు పడక అనేటువంటి ఒక గర్భం నుంచి నేను పుట్టినట్టుగా భావించుకోను. So think, I have got up from this bed, therefore this bed is like the womb from which I have arisen. I have taken birth. కనుక ఇప్పుడు పుట్టినాను. I have just born. భగవంతుడా, ఈ పుట్టించినటువంటి యొక్క నీవు ఇప్పటి నుంచి కూడాను నాకు సద్వాక్యములు, సద్భావములు, సత్చింతనలు, సత్సంగములు నాకు కల్పించి నాకు నా చేత సరైనటువంటి పనులు చేపించి నా నోటున సరైనటువంటి పదములు పలికించి నా చేతి లోపల అనేక రకమైనటువంటి పవిత్రమైనటువంటి పూజలు కార్యములు కూడా చేయించి నా కన్నులకు చక్కని దృష్టినిచ్చి నా యొక్క సర్వేంద్రియములకు కూడాను పవిత్రమైనటువంటి యొక్క పనులు చేకూర్చి నన్ను ఈ యొక్క జీవితంలో సార్థకం చెయ్యాలి. ఇదిగో నీ పైన భారం వేసి నేను ఇంక నా యొక్క కర్తవ్యానికి నేను కూరుకుంటున్నానని నీవు ఈ పడక నుంచి లేచిన తక్షణమే తన పైన భారం వేసి తనకు మంచి గుణములు ఇమ్మని ప్రార్థించి నీ కార్యంలో కంకణం కట్టుకో. So as soon as you get up from the bed, you throw all your responsibilities, your burden at the feet of the Lord and pray to the Lord to guide you in the path of life and to always bestow upon you good thoughts and to give you good company and to give you noble ideas which always serve as uplifting factors in life. తిరిగి నీవు రాత్రికి పండుకునే సమయం లోపల నీవు తిరిగి పుట్టిన బెడ్ లోపలకే పోతున్నావు కనుక అదే నీవు మరణంగా నీవు విశ్వసించు. When you go back to bed at night, you are returning to the same bed from which you have awakened in the morning. Therefore, imagine that this is a state of death. తిరిగి నేను పోతున్నాను స్వామి, నీ పైన భారం వేసి నాకు ఇచ్చిన ఈ యొక్క పని 24 గంటలు నేను ఏదో చేసినాను, కానీ ఇందులో తప్పో ఒప్పో నేను చాలా విచారించి చేసినాను. ఈ పైన భారం వేసి చేసినటువంటి కనుక తప్పులుగా ఉంటుంటే తిరిగి అట్టి తప్పులు చేయనివ్వకుండా మంచివిగా ఉంటుంటే వాటిని ఇంకా అభివృద్ధి పరిచేటట్టుగా నాకు అనుగ్రహాన్ని ఇచ్చి నన్ను నీలో చేసుకోమని చెప్పి ఇదిగో నీ చేసినటువంటి కార్యములు నీకు అప్పచెప్తున్నాను అని తనకు అప్పచెప్పి తనలో చేరుకో. అప్పుడు నీకు కర్మశేషం ఏమాత్రం కూడాను మిగలటానికి వీలుండదు.
So when you go to bed at night, you say, I have shifted all my responsibility to you. I have acted according to your order. The 24 hours I have spent in the work that is ordained to me. If there is anything wrong, if there is anything amiss, O Lord, in your infinite mercy, please forgive me and guide me along the proper path. కనుక పుట్టినప్పుడు తనపైన బాధ్యత వేసి మనం కార్యము లోపల కాలు పెట్టడం, తిరిగి మనం పరుండేటువంటి సమయం లోపల తనకు అప్పచెప్పి తప్పులను తిరిగి ఏమైనా కొంతవరకు చేయకుండా ఉండడానికి మననం చేసి తిరిగి మనకు జీవితం లోపల మనం నిద్ర లోపల మనం బయలుదేరటం. So at the birth, every day in the morning, we must enter the world of action by having implicit faith in God. And we must return to bed at night with the same spirit of entrusting all our burdens and responsibilities to God and requesting God to keep us in the right path and to help us. కనుక మనం నిత్యము ఈ రకములైనటువంటి యొక్క తనపైన బాధ్యత వేసి మన యొక్క నిత్య కృత్యంలో కాలు పెట్టడము, తనకు అప్పచెప్పి మన జీవితంలో అతనిలోకి చేర్చుకోవటము, ఈ రకమైనటువంటి ప్రార్థనలు మనం నిత్యము చేస్తుంటే ఇంకా తప్పులు రావటానికి కానీ ఆ పాపకరమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించడానికి కానీ ఏమాత్రం కూడాను వీలుండదు. అంతేకాక మనకు పాపమును కూడాను అంటాం. So if we spend our day, begin our day with this prayer and end the day with the same prayer, with the prayer that Swamiji has now clarified, these prayers will help us to steer clear of all evil and to sanctify our lives and to reach higher altitudes of being. ఇంకా ఆ ప్రార్థన జరిగిన తర్వాత ప్రొద్దున స్నానం చేసిన తర్వాత నీవు స్నానం చేసే సమయంలోనూ నీవు అనవసరమైనటువంటి థాట్స్ తో నీవు ఈ స్నానం చేసేదానికంటే భగవత్ నామం తలుచుకుంటూ నీవు స్నానం చేస్తూరా ఆ భగవత్ రూపమునికే నీవు అభిషేకం చేసినటువంటి వాడవైపోతావు. So even during the time of taking the bath, if you go on remembering the name of the Lord, it will be just like washing the palm of God with water, offering abhisheka to the Lord. నీవు ఫోన్ చేస్తుంటున్నావు, ఏదో మాట్లాడుకుంటూ ఒక కుక్క తిన్నట్టుగా తినటం ప్రయోజనం కాదు. నీవు మొట్టమొదటి పెట్టను నా ఆత్మస్వరూపమైనటువంటి భగవంతునికి అందిస్తున్నాను అని నీవు ఆ రకంగా నీవు భుజించు. అది భగవత్ నైవేద్యంగా పోయి అది ప్రసాదంగా అవుతుంది, కానీ ఒక ఆహారంగా ఉండదు. సర్వ దోషములు కూడా నువ్వు పరిహారం అయిపోతుంది. And when you take food, all the evils are eliminated. If we offer the first morsel of food to the Holy Lord, I am offering this as the holy Naivedya. And then if you begin to eat, it becomes the prasad of the Lord. It is not mere ahara, but it is the sacred gift that is bestowed upon man by the Lord. ప్రసాదము దోషరహితమైనటువంటి అమృత స్వరూపం అన్నారు. And prasada is the very embodiment of elixir or amrita. దీనికి గీతలో చెప్పినట్టు పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి, ఈ మూడు శుద్ధులను మనం చూసుకోవటం అనేటువంటిది సాధ్యము కాదు. కనుక ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తెచ్చారు, తెచ్చిన వాడు మంచివాడా, అమ్మిన వాడు మంచివాడా, నేను వండిన వాడు మంచివాడా, ఇవన్నీ చూసుకోవాలంటే మానవత్వానికి సాధ్యం కాదు. కనుక ఎవరైనా వండుకొని, ఏ పాత్రలోనైనా వండుకొని, ఏ షాపు నుంచినైనా తీసుకురాని తన ముందు పెట్టినప్పుడు భగవత్ అర్పితం చేసి నువ్వు పూజించు, సర్వ దోషములు కూడా నువ్వు పరిహారం అయిపోతాయి. And it may not be possible nowadays to insist upon patra shuddhi, that is the vessel must be pure, and the man who prepares the food must be pure, and the material with which the food is prepared must be pure. And it may not be possible to insist upon these things nowadays. However impure the food may be, if it is offered, if the first morsel that we take is offered to the Lord, it gets utterly sanctified, it becomes quite pure. మీరు మీ గ్రామంకు వెళ్లిన తర్వాత అక్కడ సత్యసాయి సేవాదళంలో, సత్యసాయి సంఘంలో ఉంటుంటాయి. అందులో కూడా నువ్వు చేరుకొని ఈ సేవాదళం ద్వారా కూడాను ఈ సేవను కూడాను మీరు సద్వినియోగం చేసుకోవడానికి తగినటువంటి ప్రయత్నాలు కూడా నువ్వు చేయండి. When you return to your places, there you may be having Satyasai Sevadal and Satyasai Seva Samiti. You join those organizations and try to take active part in them. చేతనైనంత వరకు కూడాను దీనులకు సహాయంగాను, కష్టపడేటువంటి వారికి ఏదో వారికి తగినటువంటి యొక్క ఆదర్శంగాను మీరు కొంతవరకు వెలగి వారికి తగినటువంటి యొక్క ఉపకారం చేయడానికి కూడాను
ఈ చిత్తంలో అంగీకరించాలి. Always try to help those who are in distress and trouble, those who are suffering and those who are poor. ఒక చిన్న ఉదాహరణము, A little instance. మాణిక్యవాచకర్ అని తమిళనాడు లోపల చాలా పవిత్రమైనటువంటి యొక్క కవి, మహనీయుడు కూడా. There lived in Tamil Nadu a poet and a holy man named Manikyavachakar. అతను నిరంతరము కూడాను వీధి వాకిలి లోపల కూర్చొని, ఒక వీధి అరుగు పైన కూర్చొని ఏదో భగవంతుని యొక్క వాక్యములను చక్కగా గానం చేస్తుండేటువంటిది. ఆ గానము లోపల కూడాను చక్కని పదములు వచ్చేటువంటిది. మాణిక్యం వంటి పదములు వచ్చడం వల్లనే అతనికి మాణిక్యవాచకర్ అని పేరు పెట్టారు. He used to sit on a payal in front of the house and used to chant the name of the Lord in beautiful words, words which are like the shining gems. Manikya means gem. Manikya Vachaka, words which are pure and resplendent as gems. Therefore he is given the name Manikya అతను Vachaka. ఒక పవిత్రమైనటువంటి యొక్క ఆదర్శాన్ని సేవ కింద ప్రజలకు అందిస్తూ వచ్చాడు. And he gave the message of one way of service to mankind. అతను తిరిగి తిరిగి పెద్ద వర్షం కురుస్తుండగా ఒక వసారాలో వెళ్లి ఎవ్వరూ లేనిటువంటి ప్రదేశంలో చిన్న స్థలంగా ఉంటుంటే అక్కడికి వెళ్లి పండుకున్నాడు పాపం. One day it was raining heavily and Manikya Vachakar sought shelter from the rain in a little veranda. ఇంత లోపలనే ఎవరో ఒకరు వచ్చారు. అయ్యా, వర్షం ఎక్కువగా కురుస్తున్నది, నాకేమైనా చోటు ఉందా అన్నాడు. And another man came and said, "Can you allow me to take shelter here?" తప్పక స్థానం ఉందిరా నాయన అని లోపలికి పిలిచాడు. Manikya Vachakar said, "Yes, there is room, my brother, come on." అతను పండుకోవడానికి తగినంత స్థానం మాత్రమే ఉంటుంది. Though the space was just enough for one man, Manikya Vachakar, still he accepted to help the other man also. నాయన, ఇంతవరకు నేను పండుకోవడానికి తగినటువంటి స్థానం ఉంటున్నది, నీ వచ్చావు కాబట్టి ఇద్దరు కూర్చుందాం రా, స్థలం సరిపోతుంది అన్నాడు. Till now, the space was enough to stretch myself. Now, I want to give you also shelter. Let us both sit up. ఇంత లోపల మరొకరు వచ్చాడు. And another man came. ఏమయ్యా, ఇక్కడ ఏమైనా స్థానం ఉంటుందా, తలదాచుకోవడానికి వర్షం కురుస్తుందా అని ప్రార్థించాడు. And he requested, "Can you give me shelter? Is there any room here?" తప్పక ఉందిరా నాయన అని అతన్ని పిలిచాడు. And Manikya Vachakar said, "Yes, come in." ఇంతవరకు మేము కూర్చోవడానికి స్థలం ఉంటుండాలి, నీవు కూడా వస్తే ముగ్గురు నిల్చుకుందాం రాండి, సరిపోతుంది అన్నాడు. Till now, we had space to sit. Both of us had space enough to sit. Now that we are three, let us all stand up. కనుక ఇట్టి ఉపకారం ఎంత పవిత్రమైనదిగా మనకు పోలిస్తుందా చూడండి. అయ్యా, నేను పండుకోవడానికి స్థలం ఉంది, మీరు ఎవరు రావడానికి లేదు, ఫోన్ చేసి చెప్పానంటే వారికి ఎంత అపకారమైంది. నాయన, నేను పండుకున్నాను, ఇద్దరు ఉన్నారు కాబట్టి కూర్చుందాం రండి, ముగ్గురు వచ్చాం కాబట్టి నిలుచుకుందాం రండి. ఈ రకమైనటువంటి త్యాగంను బోధిస్తూ వచ్చాడు మాణిక్యవాచకర్. And Manikya Vachakar taught this principle of accommodation and helping the other man. He did not say, "Get away, there is no space, there is space only for myself to stretch." When two people came, there was space enough to sit. When three people came, there was space enough to stand. మనం ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ఇంత ఆహారమే నీకు కావలసినటువంటి 3 పిటికళ్ళు ఆహారం నీ దగ్గర ఉంటుంటే ఎవరైనా వచ్చినప్పుడు, అయ్యా, ఈ 3 నేను తినటం బదులు నీవు ఒకటిన్నారా నేను ఒకటిన్నర తిందాం రండి అని వాళ్ళకి ఈ రకమైనటువంటి యొక్క త్యాగం లోపల యువకులు ముందంజ వెయ్యాలి. Suppose you are having 3 morsels of food and you are traveling. You find another man who is in need of food. You must cultivate the spirit of sacrifice and you must part with one morsel, with one handful of food with the other man. ఇట్టి పవిత్రమైనటువంటి ఆహార విచారణ ఎందే కాకుండా మన జీవితం అంతా కూడాను ఇతరులతో పంచుకునేటువంటి దీనికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడే ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి పవిత్రమైనటువంటి యొక్క దీన్ని మనం సార్థకంగా ఆలోచన వారమైపోతాం. నోటితో ఈశ్వర సర్వభూతానాం అనుకుంటూ మన క్రియలోపల మాత్రము సర్వభూతానాం అనేటువంటి లేకపోతే ఇది ఏమాత్రం కూడాను మనము శ్రవణం చేసినందుకు కానీ ఉచ్చరించినందుకు కానీ ఇది పవిత్రం కానేరు. Not only in the matter of food, in all other matters, we must cultivate this attitude of sharing with others all the good things of life that we have. And only then we shall be able to put into practice that great principle,
Ishvara Sarva Bhutanam, finding Ishvara within every creature. There is no use of simply proclaiming that principle without practicing it in daily life. మీరందరూ కూడాను స్వామి అంటే అతి ప్రేమ. స్వామిని ఆరాధన చేసుకోవటము, స్వామిని ప్రేమించుకోవటము ప్రధానమైనటువంటిది కాదు. దానితో పాటు ఒకవైపున స్వామిని పూజించటము, మరొక వైపున స్వామి ఆజ్ఞను పూర్తిపెట్టడంలో ప్రయత్నం చేస్తే అది మన యొక్క జీవితానికి పూర్తి అంధత్వాన్ని మనకు అందిస్తుంది. ఏ విధంగా మనం గౌరవంగా మనం పూజిస్తూ ప్రేమిస్తూ ఉంటున్నామో వాటి పదములు కూడాను మనం అంత విశ్వాసంతో ఆచరణలో పెట్టడానికి కూడాను పూనుకోవాలి. All of you have great love for Swami. All of you adore Swami. But there is no use if you ignore the teachings of Swami without implementing them. It will be of no use at all. మీరు పూజించకపోయినప్పటికీ పర్వాలేదు, ప్రేమించకపోయినప్పటికీ పర్వాలేదు, మాటలను విశ్వసించి ఆచరణలో పెట్టడానికి పూనుకోండి. తప్పక స్వామి మీ వెంటనే ఉంటుంటారు. You may not love, you may not adore, but if you believe in the truth of the word, if you try to enforce it in daily life, that is enough, and Swami's grace will always be with you. It will be always along with you in the path of life. ఒకవైపున స్మరించుకుంటూ దానిని ఉపయోగపెట్టుకోకుండా పోయినప్పుడు మనకి ఏమీ ఫలితం ఉండదు. మనకు ఏదో 103 టెంపరేచర్ వచ్చినప్పుడు పెన్సిల్ ఇంజెక్షన్ అనుకుంటే మన టెంపరేచర్ తగ్గదు. నీవు పెన్సిల్ ఇంజెక్షన్ అని చెప్పి నీవు స్మరించకుండా పోయినా పర్వాలేదు, పెన్సిల్ ఇంజెక్షన్ తీసుకో, జ్వరం తగ్గిపోతుంది. It is of no use if you simply utter the name, but if you do not follow and implement the good things, it is of no use. It is just like uttering the name of penicillin when you are running high temperature. Only when the injection is given into the body, then the temperature can be brought down. కనుక మొట్టమొదటి దానిని తీసుకో, అప్పుడు తగ్గిపోతుంది. First take it into your system, let it be injected into your system, then the fever subsides. నీకు ఆకలి అవుతున్నప్పుడు పొటాటో చపాతి అంటే నీ యొక్క పొట్ట నిండదు. ముందు పొటాటో చపాతి అనకపోయినా పర్వాలేదు, కన్ను మూసుకొనైనా తినేసే, పొట్ట నిండుతుంది. When you are hungry, your hunger cannot be satisfied if you simply utter the name of potato and chapati. Even if you do not utter the name, if you take potato and chapati, your hunger can be satisfied. కనుక మనము చేయడానికి ప్రయత్నం చేయాలి కానీ వినడానికి ప్రయత్నం చేసుకోవడంలో ప్రయోజనం ఉండదు. It is of no use if you simply listen and listen, but it will be more fruitful if you practice what you listen to. ఈ నెల దినములు కూడాను మీరు విన్నటువంటి విషయాలంతా కూడాను మీరు అప్పుడప్పుడు మననం చేసుకొని దానికి తగినటువంటి రీతిగా నేను ప్రాక్టికల్స్ లో పెడుతున్నానా లేదా, నేను అభ్యాసంలో దీన్ని అనుభవిస్తున్నానా లేదా అని మధ్య మధ్యలో మీరు మననం చేసుకుంటూ పెట్టకుండా పోయినా తిరిగి దాన్ని పెట్టడానికి ప్రయత్నపూర్వకంగా మీరు ముందంజ వేయడానికి చూసుకోవాలి. And you must try to review and remember the lectures and discourses that you have listened to during this month and try to put it into practice, and then you must now and then discriminate and judge within yourself. How far have I succeeded in implementing those words and how far have I failed, and thus you must try to set right. మీరు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్లి చేరే లోపలనే మొట్టమొదట మీ తల్లిదండ్రులకి మీలోని మార్పును చూపించాలి. And your parents must be able to recognize the transformation that has come about you as soon as you reach home. కనుక మొట్టమొదట మీ ఇంటిలో అందరికీ ఆనందాన్ని ఇచ్చి తదుపరి మీ గ్రామంకంతా ఈ ఆనందాన్ని పంచడానికి మీరు పూనుకొని మీ జన్మను ఒకవైపున సార్థకం చేసుకుని భారతీయ సంస్కృతిని తిరిగి మీరు ఉద్ధరించడానికి తగినటువంటి యొక్క శ్రద్ధాభక్తులు మీరు కలిగి ఉండాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని వివరించాను. So when you return home, you must try to give evidence of the change that has come about you, and you must try to make your people happy, and you must uphold the great culture of India, and you must fulfill your lives, and you may see that they are blessed. गोविंद करे गोपाल करे हे गोप गोपाला, 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 गोविंद
गोपाल करे हे मुरली गान लोला गोविंद हरे गोपाल हरे हे मुरली गान लोला गोविंद करे गोपाल करे हे राधा रमण लोला गोविंद हरे गोपाल हरे हे राधा रमण लोला गोविंद करे गोपाल करे हे नंद गोप बाला गोविंद हरे गोपाल हरे हे नंद गोप बाला गोविंद करे गोपाल करे हे नंद गोप बाला